సొంతింటి సాకారం ప్రతి కుటుంబం కల. అలాంటి కలను గత 40 ఏళ్లలో 40,000 మంది కుటుంబాలకు అందించిన ఘనత జనప్రియది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో, సరికొత్త కాన్సెప్ట్ తో, అదే రైజ్ అప్ అంటే 2 BHK బడ్జెట్ లో 3 BHK కాన్సెప్ట్ తో హైదరాబాద్ చందానగర్ లో గేటెడ్ కమ్యూనిటీలో 70 lakhs బడ్జెట్ నుండి 1.5 crore బడ్జెట్ వరకు ఫ్లాట్ ని అందిస్తుంది. IBM 10 నిమిషాలు, డాక్టర్ రెడ్డి 20 నిమిషాలు, హైటెక్ సిటీ 30 నిమిషాలు, BHEL 15 నిమిషాల దూరంలో కలదు. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే చందానగర్ బస్ స్టేషన్ 5 నిమిషాలు, చందానగర్ MMTS 10 నిమిషాలు, మియాపూర్ మెట్రో 15 నిమిషాలు. ఇక వీటితో పాటు కమ్యూనిటీ హాల్, జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ ఇలాంటి మరెన్నో సదుపాయాలతో జనప్రియ అప్స్కేల్ నైల్ వ్యాలీ అండ్ బహితి సరికొత్తగా మీ ముందుకు వస్తోంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో చాలామంది ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలన్న కళ మీద చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా ఒక క్వశ్చన్ కానీ ఒక ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఏదైనా మనం ఒక హౌస్ చూసిన వెంటనే ఇంకొంచెం పెద్ద హౌస్ తీసుకుంటే బాగుండు, బట్ మన బడ్జెట్లో లేదు అనుకుంటారు. కానీ మీరు అనుకున్న ఆ కొంచెం పెద్ద హౌస్ మీ బడ్జెట్లోనే ఇవ్వడానికి రైజ్ అప్ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో జనప్రియ అప్స్కేల్ వాళ్ళు వచ్చేసారు. సో ప్రస్తుతం మనతో పాటు జనప్రియ అప్స్కేల్ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి కిరణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, ఐఎమ్ మంచిగా. సో ఫస్ట్ నాకు ఆ రైజ్ అప్ కాన్సెప్ట్ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తారు. అంటే మనకున్న బడ్జెట్ ఇదే కదా, ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంటే బాగుండే, అదే తీసుకునే వాళ్ళం అనుకుంటారు. సో అదే మీరు ఇస్తున్నారు. అంటే ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 2 BHK అనుకుంటే మనం 3 BHK తీసుకుంటే బాగుండు అనుకుంటే, బట్ విత్ దాట్ ప్రైస్ ఓన్లీ విత్ డ్యూ టు వన్ కాన్సెప్ట్ యు ఆర్ గివింగ్ ఇట్. అసలు వాట్ ఈజ్ రైజ్ అప్ కాన్సెప్ట్? రైజ్ అప్ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, మీరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఒక 1000 square feet అపార్ట్మెంట్ మీరు తీసుకోవాలనుకుంటే, జనప్రియ నైల్ వ్యాలీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఈ 1000 square feetలో మీకున్న ఈఎంఐలు నేను 1250 square feet మీకు ఎట్లా అందివ్వాలా అనే కాన్సెప్ట్తో దీన్ని నేను సృష్టించడం జరిగింది. సో దీంట్లో ఎందుకు వై ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, ఇలా నేను కాంప్రమైజ్ ఎక్కడైతున్నాను యాజ్ ఎ కంపెనీ, వేర్ వీఆర్ కాంప్రమైజింగ్ అంటే ఒక 20% ఆఫ్ ద ఫ్లాట్ కాస్ట్, అంటే మీకు 1 crore ఫ్లాట్ ఉంటే 20 lakh rupees నేను ఆల్మోస్ట్ డెలివరీ తర్వాత 6 నెలలకు తీసుకుంటాను అనమాట. డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. కొన్ని డెలివరీ తర్వాత 6 నెలలకు ఆ డబ్బు తీసుకోవడం జరుగుతుంది, కొన్ని డెలివరీ అయ్యే టైంకి ఆ బ్యాలెన్స్ 20 lakhs కంపెనీకి మీరు పే చేయాల్సి. సో దీంతో ఏమైంది, మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల మధ్యలో మీకు 3 increments వస్తాయి. ఈ 3 increments-తో మీరు ఇంకొక సెకండ్ లోన్ తీసుకొని సేమ్ బ్యాంక్ దగ్గర టాప్అప్ లోన్ తీసుకొని నాకు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కడతారు. ఈ 3 yearsలో ఆ బ్యాలెన్స్ అమౌంట్ కాకుండా ఇంకేమన్నా పర్సనల్ కాంట్రిబ్యూషన్ కట్టేది ఉంటే మీకు 3 సంవత్సరాల టైం దొరుకుతుంది ఈ పర్సనల్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ని మీరు జమ చేసుకోవడానికి. సో మీకు ఒక 25% ఆఫ్ ద ఫ్లాట్ ఎక్కువ తీసుకునే పరిస్థితి కల్పిస్తున్నాము. అండ్ దీనికి మేము బ్యాంక్స్తో చాలా కష్టపడి టైఅప్ చేసినాము. అందరు ఇచ్చే స్కీమ్ కాదు, అందరికీ ఎక్స్టెండ్ చేసే స్కీమ్ కాదు. అట్ ద సేమ్ టైం మీరు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు మీకు 250 square feet ఎక్కువ ఎందుకు తీసుకోవాలి? వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది కదా, మా బడ్జెట్లో 3 years తర్వాత అయినా మేము అంత డబ్బు పెట్టలేకపోవచ్చేమో అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 3 years తర్వాత మీరు ఒక ఫ్లాట్ కొంటే 8% రిజిస్ట్రేషన్ కాస్ట్ కడుతున్నారు. అది ఎవరు మీకు వాపస్ ఇవ్వట్లేదు కదా. కరెక్ట్. ఈ 3 yearsలో మీరు ఈఎంఐ కడుతున్నారు అంటే ఇంట్రెస్ట్ కడతారు. ప్రిన్సిపల్ అప్పటికి ఎక్కువ నాక్ ఆఫ్ కాదు. మళ్ళీ ఇంకో ఫ్లాట్ కొంటే మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ మీరు కడతారు. అదే ఒక 500-600 రూపాయలు స్క్వేర్ ఫీట్ మీకు పడుద్ది కదా. ఇవన్నీ బెనిఫిట్స్ చూసుకుంటే ఎటు రేపు మీరు పెళ్లి చేసుకుంటారో, మీకు పిల్లలు కంటారో, ఎటు రేపు మీకు ఒక 3rd bedroom 4th bedroom లేకపోతే లార్జర్ ఫ్లాట్ అవసరం పడుద్ది. అల్టిమేట్లీ అందరు లైఫ్లో గ్రో అవుతుంటారు. ఈరోజు 1000 square feet ఉన్న వాళ్ళు 1800 square feet కొనాలనుకుంటారు, 1250 అన్న వాళ్ళు 1500 కొనాలనుకుంటారు. ఇదంతా కాకుండా 3 ఏళ్లలో ఈ ఫ్లాట్ ఎక్కడన్నా హైదరాబాద్లో ఫ్లాట్ డిప్రిషియేట్ అవ్వడం మీరు చూసారా? ఈ 3 yearsలో అప్రిషియేషన్ కూడా మీరు 250 square feet మీద ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు. దట్ టు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి. సో ఈ అడ్వాంటేజ్ కోసం, దీనికోసం మీరు బెటర్ దట్ యు అప్గ్రేడ్ రైట్ నౌ, బికాస్ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ వన్ సబ్జెక్ట్ వేర్ ఇఫ్ యూ పోస్ట్పోన్, ఇది మీరు డెసిషన్ పోస్ట్పోన్ చేస్తే
మీకు ఆల్మోస్ట్ 15-20% ఆఫ్ ద కాస్ట్ మళ్ళీ రీఇంకర్ చేస్తారు. మీరు గెయిన్ చేసిన అప్రిసియేషన్ అంతా ఆ సెకండ్ ఫ్లాట్ కొనే కాస్ట్లో మీరు పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. ఓకే, అయితే ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కదా వీళ్ళు, మరి క్వాలిటీలో కానీ ఇంకేదైనా అదర్ థింగ్స్లో కాంప్రమైజ్ అవుతున్నారా అన్న కామన్ డౌట్ రైజ్ అవుతుంది. యాజ్ ఏ కామన్ ఆడియన్గా చూస్తున్న వాళ్ళకి అదే డౌట్ వస్తుంటుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ దట్ క్వశ్చన్. అండ్ జనప్రియ గురించి తెలుసు, వీ హ్యావ్ లైక్ 40 years ఆఫ్ లెగసీ యూ పీపుల్ ఆర్ మెయింటైనింగ్. సో ఒక్కసారి దాని గురించి. మేము మా కన్స్ట్రక్షన్ అంతా జర్మన్ టెక్నాలజీతో కడతాం. ఓకే, లాస్ట్ 10 years కంటే ఎక్కువనే మేము జర్మన్ టెక్నాలజీ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తాం. అందరూ మలేషియాకి వెళ్ళి మైవాన్ ఫామ్ వర్క్ అవి ఇంపోర్ట్ చేస్తే నేను డైరెక్ట్గా జర్మనీ నుంచి డబుల్ రేట్ పెట్టి ఈ ఫామ్ వర్క్ ఉంటాను. నా కన్స్ట్రక్షన్లో వాల్స్ అన్నీ కాంక్రీటే, స్లాబ్స్ అన్నీ కాంక్రీటే, నో కాలమ్స్, నో బీమ్స్. మీకు ఎక్కడ ఎడ్జెస్లో కాలమ్స్, బీమ్స్ కనపడదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చాలా కాన్షియస్గా, మేము చాలా శ్రద్ధతో కడతాం. మేము ఒకవేళ ఇదే బయట కాంట్రాక్టర్కి ఇచ్చినాం అనుకోండి, ది సేమ్ క్వాలిటీ నేను మెయింటైన్ చేయలేనేమో ఫ్రాంక్లీ చెప్పాలంటే. అండ్ అట్ ద సేమ్ టైం మాకు వచ్చే కాస్ట్ బెనిఫిట్ చాలా వరకు కస్టమర్కి మేము ఎక్స్టెండ్ చేస్తుంటాం. సొంతంగా కట్టినప్పుడు డెఫినెట్గా మీకు కొంతవరకు కాస్ట్ బెనిఫిట్ ఉంటుంది. సో చాలా వరకు ఫ్లాట్లలో మేము గత 10 సంవత్సరాలు డెలివరీ చేసిన ఫ్లాట్లలో మా లీకేజెస్ ఆర్ లెస్ దెన్ 4-5% ఆఫ్ ద ఫ్లాట్స్. దిస్ ఈస్ a very big number to say. I'm telling you, large builders in the city also will not be able to come close to this. And more than that, మేము ఒక ఫ్లాట్ అమ్మడం కంటే ఒక కమ్యూనిటీ అమ్ముతున్నాం. మా దాంట్లో మీకు మోర్ దాన్ 90% ఆక్యుపెన్సీ వచ్చి ఉంటుంది. మీరు ఫ్లాట్ మేము బిల్డింగ్ డెలివరీ చేసినాక వచ్చి ఉండే సంఖ్య చాలా ఎక్కువ. జనరల్గా మేము ఇన్వెస్టర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయం, మేము ఎండ్ యూజర్స్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తాం. దాంతో ఇంకొక మేజర్ ఇష్యూ, ఇప్పుడు బిల్డర్స్లో ప్రీ లాంచ్ అనేది వితౌట్ పర్మిషన్ ప్రీ లాంచ్ అనేది చాలా కామన్గా చేస్తుంది. మా ప్రాజెక్ట్ మీకు ఎక్కడ ప్రీ లాంచ్లో మీకు కనపడదు. వితౌట్ రేరా, వితౌట్ బిల్డింగ్ కదా, వీ డోంట్ డూ ఎనీ ప్రీ లాంచ్. అసలు ప్రీ లాంచ్ ఆఫర్స్ కానీ ప్రీ లాంచ్ ఆ కాన్సెప్టే లేదు. మేము కట్టే నైల్ వ్యాలీ ప్రాజెక్ట్లో ఫస్ట్ కొన్నవాడికి లాస్ట్ కొన్నవాడికి ఆ న్యాచురల్ అప్రిసియేషన్ ఉండడమే తప్ప ఫస్ట్ వాడికి 100% డబ్బు ఇస్తా అంటే 50% రేట్లు ఇవ్వడం, ఇవన్నీ ఇట్లాంటివి ఏవి మేము ఫాలో కావు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి? ఈ రైజ్ అప్ కాన్సెప్ట్ ఏ ప్రాజెక్ట్స్కి వర్తిస్తుంది? నైల్ వ్యాలీ ప్రాజెక్ట్లో లాస్ట్ 100 అపార్ట్మెంట్స్ అమ్మ. దీని తర్వాత ఇంకా ఆఫర్ లేదు, అపార్ట్మెంట్సే అవైలబుల్ 100 ఉన్నాయి. ఓకే, హరీ అప్ అయితే డెఫినెట్లీ. ఓకే, తర్వాత బహితి అనేది ఇక్కడే ఇంకో ప్రాజెక్ట్ 2000 square feet అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ 4 అపార్ట్మెంట్స్ ఆర్ ఓన్లీ 4 apartments per floor and each apartment is independent to each other. ప్రైవసీ చాలా ఉంటుంది. ఇందాకే వెళ్ళి చూసాను, నేను అసలు ఆశ్చర్యపోయాను అనమాట. అంటే మధ్యలో స్టేర్ కేస్ వస్తుంది, లిఫ్ట్స్ వస్తుంది, సంబంధమే ఉండదు. కైండ్ ఆఫ్ ఒక విల్లా తీసుకొని మనం ఎంత ప్రైవేట్ స్పేస్లో ఉంటామో అలాగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, అంటే 12 ఫ్లోర్ల బిల్డింగే 2000 square feet పర్ అపార్ట్మెంట్. ఈ 2000 square feet బడ్జెట్లో ఇంత ఎక్స్క్లూజివ్గా మీకు ఎక్కడ ప్రాజెక్ట్ దొరుకుతుంది. అది కాక మీకు రైజ్ అప్ ఆఫర్ వల్ల మీరు ఒకవేళ 150,000 సాలరీ ఉన్నా యూ కెన్ అఫోర్డ్ దిస్ బికాస్ ఆఫ్ ద రైజ్ అప్ ఆఫర్. ఓకే, అంటే ఇప్పుడు 2075 square feet కాబట్టి మనము 1600 square feet ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లో ఉన్న మీకు వేరే బిల్డర్ దగ్గర 1600 square feet మీరు కొనగలుగుతుండ్రంటే నా దగ్గర 2000 square feet కొనగలుగుతారు అనమాట. ఓకే, దిస్ ఇస్ ద USP పాయింట్. అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నేను విన్నాను ఫస్ట్ అంటే జనప్రియ స్టార్ట్ అయినప్పుడు 1,00,000 రూపాయలతో కూడా ఇల్లు ఇచ్చారని విన్నాను. సో కెన్ యూ జస్ట్ టెల్ మీ అబౌట్ దట్? ఈ సంస్థ మా ఫాదర్ స్టార్ట్ చేశారు, రవీందర్ రెడ్డి గారు. ఆయనకు ఎవరైనా 10% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్లాట్ తీసుకొస్తే ఆయనకు ఫ్లాట్ ఇవ్వాలని ఉండేది. ఆ టైంలో శాలరీస్ 4,000, 5,000, 6,000 అంతే శాలరీ ఉండేది. సో నేను ఒకవేళ 5 లక్షల రూపాయల ఫ్లాట్ని ఇస్తే అప్పుడు అంతా మేజర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ శాలరీలో వాళ్ళకు లోన్ రాదు. కాబట్టి ఆ ఫ్లాట్ సైజ్ని ఎట్లా డిజైన్ చేశారంటే వాళ్ళకు లోన్ వచ్చి ఈజీగా వాళ్ళు ఫ్లాట్ కొనుక్కుంటే డిజైన్ చేశారు. అయితే 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు ఫ్లాట్ కాస్ట్ అయినా మీరు గమనించాల్సిన విషయం అక్కడ ఏంటంటే వాళ్ళ జోబులో 10,000 రూపాయలు ఉంటే వాళ్ళకి ఫ్లాట్ ఇచ్చింది. అది కూడా నాట్ ఈవెన్ 1 lakh, 99,999 రూపాయలకే అని విన్నాను. ఫాదర్ అది బాటా ప్రైజింగ్ పెట్టారు ఆ టైంలో. యాక్చువల్గా మేము ప్రైస్ పెట్టినాక బాటా అట్లా చేసింది. సో అది అట్లా అడ్వాంటేజ్ గోస్ టు అస్. బట్
ద ఇంటెన్షన్ ఏంటంటే మేము ఎప్పుడైనా సరే ఇప్పుడు జనప్రియ అప్స్కేల్ అయింది, అప్స్కేల్ అయినా కానీ మా విజన్ సాలరీడ్ క్లాసే. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈరోజు ఐటీ ఎంప్లాయీస్, ఫార్మసిటికల్ ఎంప్లాయీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ డిఫెన్స్ ఎంప్లాయీస్. ఇప్పుడు మా సైనిక్పురి ప్రాజెక్ట్లో చాలా వరకు డిఫెన్స్ వాళ్ళకు ఉన్నారు. సో వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ దట్ అండ్ వీ డోంట్ డీవియేట్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్. అంటే జనప్రియ అప్స్కేల్లో మీకు ఏదో ల్యాండ్ కొనుక్కుంటే ఫ్లాటో విల్లానో ఇచ్చే కాన్సెప్ట్ మీకు ఉండదు. మీకు వచ్చే శాలరీలో మేము మీకు ప్రోడక్ట్ ఇస్తాం. ఓకే, సో ఓవరాల్గా వాట్ డూ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ అబౌట్ జనప్రియ అప్స్కేల్ అండ్ ఎస్పెషలీ నైల్ వ్యాలీ అండ్ బాహితి? బాహితి అకార్డింగ్ టు మీ ఈజ్ ఏ ఎక్సలెంట్ ప్రాజెక్ట్. నేనే మళ్ళీ కావాలనుకుంటే కూడా ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ చేయలేను. ఆ 4 అపార్ట్మెంట్స్ ఎట్లయితే సెటిల్ అయిందో, హౌ దట్ ప్లానింగ్ కుదిరిందో, ఎందుకంటే నాకు కూడా ప్రాఫిటబిలిటీ కుదరాలి ఆ ప్లాన్ అట్లా. సో దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. మీరే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడన్నా 1600 700 కన్సిడర్ చేస్తే 2075 స్క్వేర్ ఫీట్ బహితి మీరు కొనవచ్చు. అండ్ ఇందులో మీకు చాలా తక్కువ కామన్ ఏరియా ఉంటుంది. బహితి ప్రాజెక్ట్లో మీరే చెప్పారు, ఒక స్టేర్ కేసు, ఒక లిఫ్ట్, చిన్న కారిడార్. సో అంతే కామన్ ఏరియా ఉంటుంది. ఫ్లాట్ లోపల ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ విల్ ఫీల్ లైక్ 2300 స్క్వేర్ ఫీట్ ఆల్సో. ఒకసారి వచ్చి మా మోడల్ ఫ్లాట్ చూస్తే మీరు 100% సాటిస్ఫై అవుతారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇదే కమ్యూనిటీలో ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్లో కూర్చొని మాట్లాడుతున్నాము. ఇదే మోడల్ ఫ్లాట్లో దీని పక్కన కమర్షియల్ స్పేసెస్ కూడా ఉన్నాయి. అందులో ఆఫీస్ స్పేసెస్ ఏంటి సార్ 12 లక్షలకే ఇస్తున్నారంట. అంటే ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందో, వర్క్ ఫ్రమ్ హోమ్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటి లోపల నుంచి వర్క్ చేయాలి. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ స్టార్టింగ్ టు వర్క్ ఫ్రమ్ ఇన్సైడ్ ద హౌస్. ఇన్సైడ్ ద హౌస్కి వెళ్ళి వర్క్ చేసినప్పుడు రిలేటివ్స్ వచ్చినా కానీ, పిల్లలు గడబడి చేసినా కానీ, ప్రాబ్లం క్రియేట్ చేసినా కానీ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. సో వీళ్ళకి ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు సడన్గా ఒక 1000 స్క్వేర్ ఫీట్ 1500 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొన్న వాళ్ళకి సడన్గా ఒక రూమ్ ఎక్కడికి వెళ్ళి రావాలి, ఎటు రావాలి. అండ్ దానికంటే ఈవెన్ మీరు 2000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ కొన్నా కానీ మీకు ఒక ప్రైవేట్ వర్క్ స్పేస్ విత్ ఎయిర్ కండిషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇట్స్ అ సెంట్రలైజ్డ్ ఏసీ. You can come, use the cabin whenever you want. 100 to 150 square feet with a table and everything you can set up. However you like your office, మీరు సెటప్ చేసుకోవచ్చు. మీరు సపరేట్గా ఆడికల్ వర్క్ చేసుకోవచ్చు. ఎంత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా కూడా 3 days 2 days a week 4 days a week నడుస్తుంది చాలా కంపెనీస్. సో వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం. ఇంకొకటి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు కమర్షియల్ స్పేస్ ఓన్ చేస్తున్నారు. రేపు దానికి ట్రేడ్ వాల్యూ, అప్రిషియేషన్ వాల్యూ నార్మల్ ఫ్లాట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఈరోజు 12 లక్షలు కొన్నప్పుడు మీరు 15 లక్షలు 20 లక్షలు అమ్మడం ఈజీ. అదే ₹1,00,00,000 ఫ్లాట్ని 2 కోట్లకు అమ్మడం అంత ఈజీ కాదు. కరెక్ట్. అండ్ చిన్న చిన్న ఫర్మ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఆఫీస్ స్పేస్ని కొనుక్కోవచ్చు హ్యాపీగా. అంటే లక్షల లీజుకి, రెంట్కి వాళ్ళు ఇవ్వడం బదులు మీరు ఒక 500 స్క్వేర్ ఫీట్ స్పేస్ కొనుక్కోవచ్చు, హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇందులో కూడా అంటే నైల్ వ్యాలీ అండ్ బాహితిలో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయని విన్నాను. సో 2 BHK కానీ 3 BHK కానీ అసలు ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, అసలు ఎందుకు, వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ఇట్? బాహితి అనేది ఓన్లీ 2075 స్క్వేర్. బాహితి దట్స్ జస్ట్ దట్. అండ్ యాజ్ ఫర్ యాజ్ నైల్ వ్యాలీ అగైన్ ఓన్లీ 90 to 95 యూనిట్సే అవైలబుల్ ఉన్నాయి. లెస్ దెన్ 100 అవైలబుల్ ఉన్నాయి. ఇందులో 1250 స్క్వేర్ ఫీట్ 1080 స్క్వేర్ ఫీట్ నుంచి 1700 స్క్వేర్ ఫీట్ దాకా అవైలబుల్. ఓకే. బట్ అగైన్ ఓన్లీ 95 యూనిట్స్ ఆర్ దేర్. ఆల్ స్ట్రక్చర్ అయిపోయింది ఆల్రెడీ, ఫినిషెస్ కూడా అయిపోతుంది. వీఆర్ గోయింగ్ టు డెలివర్ ద బిల్డింగ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ డెలివరీస్ ఇన్ నవంబర్, బట్ ఎంటైర్ డెలివరీ విల్ కంప్లీట్ బై ఎండ్ ఆఫ్ డిసెంబర్. January 1st we want to give the customers the delivery of Nile Valley project. ఓకే. సో చూసారు కదా, మొత్తానికి ఈ వీడియో విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. సో ఎవరైనా 2 BHK కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు 3 BHKకి అప్గ్రేడ్ అవ్వచ్చు విత్ ద సేమ్ ప్రైస్. బట్ రైజ్ అప్ అనే ఒక కాన్సెప్ట్ అండ్ సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డెఫినెట్లీ ఒక్కసారి విజిట్ అవ్వండి. మోడల్ ఫ్లాట్స్ బోల్డ్ అని మోడల్ ఫ్లాట్స్ ఉన్నాయి, అండ్ కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి, అండ్ అలాగే మన క్లబ్ హౌస్లు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అండ్ కొన్ని రెడీ టు మూవ్ ఇన్ ఉన్నాయి, అండ్ ఓన్లీ 90 to 95 యూనిట్స్ మాత్రమే రెడీగా ఉన్నాయి. బాహితిలో కూడా వెరీ లెస్ 150 యూనిట్స్ ఉన్నాయి. అండ్ మంచి అవకాశం ఇది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ అండ్ మోడర్న్ లైఫ్ స్టైల్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ప్లీజ్ డూ విజిట్ జనప్రియ అప్స్కేల్. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి కిరణ్. థ్యాంక్ యూ సో మచ్.